హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను బీట్రూట్తో జామ్ని చక్కెర యూస్ చేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కామన్గా చాలామంది పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చక్కెర యూస్ చేయకుండా నేను చెప్పినట్టుగా జామ్ ప్రిపేర్ చేసి పెట్టండి. చపాతీలోకి కానీ బ్రెడ్తో అయినా ఇలా దేనితో అయినా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన కొలతలతో ఈ జామ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ బీట్రూట్లని 3 తీసుకున్నాను. ఇప్పుడు వీటిపై ఉన్న తొక్కని తీసేయాలి. ఇలా తీసేశాక ఇప్పుడు వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా అంటే గ్లాస్ వరకు నీళ్లు పోసి మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయాక చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వాటర్తో సహా వేసేయాలి. తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఎక్కడా పలుకులు లేకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీనిని ఏదైనా ఒక గిన్నెలో వేసి కొలుచుకోవాలి. ఇలా గిన్నెలో వేశాక నాకు ఇక్కడ 1.5 కప్పులు అయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో దీనిని వేయాలి. తర్వాత మనకు ఎంతైతే బీట్రూట్ ప్యూరీ వచ్చిందో అంతే బెల్లాన్ని వేయాలి. అంటే 1.5 కప్పుల బెల్లం వేయాలి. మీకు కాస్త స్వీట్ తక్కువ కావాలి అంటే బెల్లాన్ని కాస్త తగ్గించుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్పూన్తో కలుపుతూ బెల్లం మొత్తం కరిగి జామ్ థిక్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు ఉడికించాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ మొత్తం చిత్తుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఉడికేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ బీట్రూట్ జామ్ తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ పక్కా కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలా జామ్ దగ్గర పడే వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు జామ్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఎలా చెక్ చేయాలి అంటే ఒక స్పూన్లో జామ్ని తీసుకొని ఇలా కిందకి వేసినప్పుడు జామ్ వెంటనే పడకుండా స్లోగా ఒకేసారి పడాలి. ఇలా అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఇలా ఒక గాజు సీసాలో కానీ లేదా ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి, జామ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ జామ్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇప్పుడు ఈ జామ్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఒక బ్రెడ్ స్లైస్కి రాసి చూపిస్తాను చూడండి. ఇలా గనక మీ పిల్లలకు పెట్టారంటే ప్లేట్ మొత్తం నిమిషాల్లో ఖాళీ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.